ఈరోజు మనము కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వినియోగదారుల సూచి గురించి తెలుసుకుంటాం. స్టాగ్ఫ్లేషన్ స్తబ్దోల్బణం గురించి తెలుసుకుంటాం. ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏం చెప్తుందంటే కన్స్యూమర్ వచ్చి కమోడిటీస్ని, గూడ్స్ అండ్ సర్వీసెస్ని పర్చేజ్ చేస్తాడు. అంటే ఫుడ్, మెడికల్ కేర్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్. ఈ కమోడిటీస్ యొక్క ప్రైసెస్లో డిఫరెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి అని క్యాలిక్యులేట్ చేసేదే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. భారతీయ వినియోగదారులు తమ అంతిమ వస్తువుల వినియోగం కొరకు కొనుగోలు చేస్తారు. వస్తువులు, ఆహారం కావచ్చు, మందులు కావచ్చు, వైద్య సేవలు కావచ్చు, విద్యా సేవలు కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు. వీటి యొక్క ధరల్లో ఉండే తేడాల గురించి తెలిపేదే నీకు వినియోగదారుల ధరల సూచిగా చెప్పచ్చు. ఇప్పుడు మనము స్టాగ్ఫ్లేషన్ గురించి, స్తబ్దోల్బణం గురించి తెలుసుకుంటాం. స్టాగ్ఫ్లేషన్ అంటే 2 వర్డ్స్ యొక్క కాంబినేషన్గా చెప్పచ్చు. అంటే స్టాగ్నేషన్ అండ్ ఇన్ఫ్లేషన్. అంటే స్టాగ్ఫ్లేషన్ అనేది ఎకానమీలో ఉండే పరిస్థితులను తెలియజేస్తుంది. ఎకానమీలో హై ఇన్ఫ్లేషన్ ఉంది, లో ఎకనామిక్ గ్రోత్ ఉంది, హై అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే అటువంటి సిచ్యువేషన్ని స్టాగ్ఫ్లేషన్ అని చెప్పి అంటారు. అంటే ప్రైసెస్ ఎక్కువగా పెరుగుతూ ఉండాలి, ఎకనామిక్ గ్రోత్ అంటే ఇన్కమ్ అనేది తక్కువగా ఉండాలి ప్రజల వద్ద, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉండదు. దాన్నే మనం స్టాగ్ఫ్లేషన్ అంటాం. స్తబ్దోల్బణము, ఈ స్టాగ్ఫ్లేషన్ స్తబ్దోల్బణాన్ని ఆంగ్లంలో స్టాగ్ఫ్లేషన్ అంటారు. స్టాగ్ఫ్లేషన్ అనేది స్టాగ్నేషన్, ఇన్ఫ్లేషన్ అనే పదాల నుంచి ఏర్పడింది. ఆర్థిక వ్యవస్థలో అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు, అల్ప ఆర్థికాభివృద్ధి, అధిక నిరుద్యోగం ఉంటే అటువంటి ఆర్థిక పరిస్థితిని స్తబ్దోల్బణము అంటారు. అంటే ఆర్థిక వ్యవస్థలో నీకు ఎక్కువ ధరలు పెరుగుతూ ఉంటాయి, వస్తువుల యొక్క ధరలు. ఆర్థికాభివృద్ధి అనేది ప్రజల యొక్క తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది. ఎక్కువ మందికి పనులు, అన్ఎంప్లాయీస్గా పని లేకుండా ఉంటారు. ఇటువంటి పరిస్థితిని స్తబ్దోల్బణం అని చెప్పి చెప్తారు.